ముందుగా ఈ 8వ రోజు శ్రీమద్ రామాయణ కథాసుధలో మహానుభావులైనటువంటి రామాయణ కర్తలైన వాల్మీకి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుంటూ తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క ధ్యాన శ్లోకాన్ని తదుపరి కథాక్రమంలోకి ప్రవేశిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. యః కర్ణాంజలి సంపుటైః అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరావిపత్తిమరణైః అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తాటకా సంహారానంతరం ఆ విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులు కూడా తమ యొక్క శుద్ధాశ్రమ ప్రాంతానికి వచ్చారని, అక్కడ సుబాహుణ్ణి సంహరించారని, మారీచుణ్ణి సుదూర ప్రాంతానికి తన యొక్క బాణం చేత విసిరి కొట్టారని, తర్వాత యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించారని మనం చెప్పుకున్నాం. ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించారు. సూర్యోదయాత్ పూర్వమే వారు నిద్రలేచారని, అలా తమ యొక్క విద్యుక్త ధర్మాలన్నీ కూడా వారు ఆచరించారని, తదుపరి మహాముని యొక్క సముఖంలో అంజలిబద్ధులై, ఓ మహానుభావా, మేము మీ యొక్క సేవకులం, మీ ఎదుర నిలిచి ఉన్నాం, ఇక మీదట మాకు ఏంటి సెలవు అని అడిగారు. ఈ విషయాన్ని మనం నిన్నటి కథాక్రమంలో చెప్పుకున్నాం. ఇంకా ఇవాళ ఆ సీతారామానుగ్రహంతో మనం తర్వాత కథాక్రమంలో ప్రవేశిద్దాం. ఇలా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా వారికి అంజలిబద్ధులై తమ యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశ్వామిత్రాది మహర్షులందరూ కూడా ఒక మాట రామచంద్రమూర్తితో చెప్పారట. ఏమని? ఓ రామభద్ర, ఇక్కడికి దూరంలో మిథిలా నగరం ఉంది. ఆ మిథిలా నగరానికి జనక చక్రవర్తి మహారాజుగా ఉన్నారు. ఆయన ధనుర్యాగం చేస్తున్నారు. ఆ ధనుర్యాగం చూడ్డానికి మనం వెళ్దామయ్యా అని రామచంద్రమూర్తితోనూ లక్ష్మణస్వామి వారితోనూ అన్నారు. ఓ రాఘవ, నీ తమ్మునితో కూడా ఆ యజ్ఞాన్ని చూడ్డానికి నువ్వు మాతో పాటు రావయ్యా. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ధనుస్సు ఉంది. ఆ ధనువు సాటి లేనటువంటి శక్తి కలది, శత్రు భయంకరమైనటువంటిది, ఇంకా అత్యంత తేజపుంజాలతో వెలుగుతూ ఉంటుంది ఆ ధనుస్సు. ఓ రామచంద్ర, దానిని దేవతాగణాలన్నీ కూడా మిథిలాధిపతి అయినటువంటి దేవరాతుల వారికి ఇచ్చారయ్యా అని చెప్తూ, ఈ శివధనుస్సు ఏదైతే ఉందో ఇది గంధర్వులు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, లేక సకల దేవతాగణాలు కానీ ఎక్కుపెట్టడానికి వీలు లేనటువంటి ధనస్సు. ఇంకా మానవమాత్రులు దీనిని ఎక్కుపెట్టలేరు
అని వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తూ, ఈ ధనస్సు ఈ జనకుల వారి యొక్క పూర్వీకులకు ఎలా సంక్రమించింది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, అంతకుముందు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేటువంటి సమయంలో మహానుభావుడైనటువంటి పరమశివుడు వీరభద్రుల వారికి ఇచ్చినటువంటి ధనస్సు. అలాంటి ధనస్సుని దక్షయజ్ఞ విధ్వంసానంతరం దేవతాగణాలకి ఇచ్చారు, దానిని బహుమానంగా. అలా దేవతాగణాలు ఆ ధనుస్సుని అందిపుచ్చుకున్నాయి. ఆ తర్వాత నిమివంశంలో జన్మించినటువంటి కేతువు అనేటువంటి వాని యొక్క కుమారుడైనటువంటి దేవరాతుడు. దేవరాతుడు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవతల చేత రక్షించబడినవాడు అని అర్థం. ఒక కారణాంతరంతో ఆ కుర్రవాడు ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భంలో దేవతాగణాలు అతని యొక్క ప్రాణాన్ని కాపాడాయి. అందువల్ల అతనికి దేవరాతుడు అని పేరు వచ్చింది. ఆ దేవరాతుని యొక్క అమోఘమైనటువంటి తపశ్శక్తికి మెచ్చి దేవతాగణాలన్నీ కూడా ఈ శివధనుస్సుని అతనికి న్యాసంగా ఇచ్చాయి. న్యాసంగా ఇవ్వడం అంటే అంగన్యాసకరన్యాసాలతో ఆ శివధనుస్సుని ఆ దేవరాతుల వారికి ఇచ్చాయి. ఆ దేవరాతుల వారి దగ్గర నుంచి వారి యొక్క వంశంలో ప్రతి వంశం వారి దగ్గర కూడా ఇది పూజింపబడుతూ ఇప్పటికీ ఇది జనకుల వారిని చేరింది. అంటే అదే శివధనస్సు తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరి చేత అర్చించబడి పూజించబడుతోంది. అలాంటి శివధనుస్సుని ఇక్కడ జనక చక్రవర్తి ధనుర్యాగంగా ఇప్పుడు ఆ శివధనుస్సుకి అనేకానేక సంబరాలు చేస్తున్నారయ్యా. అందువల్ల అలాంటి ధనుర్యాగం నీవు కూడా చూస్తే బాగుంటుంది అని మా మునిమండలి యొక్క ఉద్దేశ్యం. అందువల్ల మాతో నీవు రావలసింది అన్నారు. దశరథ చక్రవర్తి విశ్వామిత్రుల వారితో రామలక్ష్మణుల్ని పంపించేటప్పుడు ఏమని చెప్పారు? దేనికోసం విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని అడిగారు? తమ యొక్క యజ్ఞం సజావుగా జరగడం కోసం అడిగారు. ఈ యజ్ఞం సజావుగా జరిగిపోయింది. ఇంకా రామలక్ష్మణులిద్దరినీ కూడా తిరిగి మరలా వెనకకి అయోధ్యానగరానికి పంపాలి కదా. కానీ తనకి ఇంతటి గౌరవాన్ని సంపాదించి పెట్టినటువంటి ఆ రామచంద్రమూర్తికి ఏదైనా ఇంకా ఒక మహత్కార్యాన్ని చేస్తే బాగుంటుంది అని అనిపించిందట ఆ మహానుభావుడికి. దాంతో అందరూ కూడా మిథిలా నగరానికి వెళ్ళాలి అని భావించారు. అందువల్ల ఓ రామభద్ర, ఆ జనకుడు ధనుర్యాగ సమయంలో చాలా అద్భుతమైనటువంటి అర్చన ఆ శివధనుస్సుకు చేస్తాడు. ఆ అర్చన చూసి తీరవలసిందే తప్ప చెప్పతరం కానటువంటి అర్చన. అటువంటి అర్చన ఎక్కడా కూడా జరగదయ్యా. అందువల్ల అలాంటి అర్చన ఎలా ఉంటుందో చూపిస్తాను, మాతో పాటు రండి అన్నారు. దాంతో రామలక్ష్మణులు ఇరువురు కూడా అంగీకరించారు. గురువు గారితో పాటుగా అడుగు వేస్తున్నారు. విశ్వామిత్రుల వారు బయలుదేరుతున్నారు అంటే వెనకాల ఒక 150 శకటాలతో ఆయన ఆస్థానం అంతా బయలుదేరి వెళ్ళిందట వెనకాల. అంటే వారి యొక్క నిత్యాగ్నిహోత్రానికి సంబంధించినటువంటి కట్టెలు, నెయ్యి, ఇలాంటి సంభారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడితో పాటుగానే బయలుదేరి వెళ్ళాయి. ఎందుకని? చాలా దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తారు కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాలకు ముందుగా హోమాలు చేయాలి కాబట్టి అక్కడికక్కడ అవసరార్థం కుటీరాలని ఏర్పాటు చేసుకుని తమ యొక్క నిత్య నైమిత్తిక కృత్యాలన్నీ కూడా అయిన తర్వాత మరల దూర ప్రాంతానికి వెళ్ళేప్పుడు ఇవన్నీ కూడా తీసి మరల చుట్టబెట్టి జాగ్రత్తగా ఆ వెళ్ళేటువంటి శకటాల్లో పెట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాగా ఆ విశ్వామిత్రుల వారి వెనక 150 శకటాలలో వారి సంభారాలన్నీ బయలుదేరుతున్నాయి.
ముందు విశ్వామిత్రుల వారు, వెనకాల ఈ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులు, వారి వెనకాల ఈ విశ్వామిత్రుల వారి యొక్క శిష్య ప్రశిష్య గణమంతా కూడా బయలుదేరి వెళ్తోంది. తాను బయలుదేరి వెళ్ళడానికి ముందుగా ఏ సిద్ధాశ్రమంలోనైతే తాను యజ్ఞం చేసి సంప్రీతుడయ్యాడో చేసిన యజ్ఞం వల్ల, ఆ సిద్ధాశ్రమానికి నమస్కారం చేశారు ఆయన. ఇది కూడా ఒక సాంప్రదాయం, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మనం ఒకరి ఇంట్లో ఉండి మనం చదువుకున్నామనుకోండి, ఆ తర్వాత ఎప్పుడు మనం ఆ ఊరు తటస్థించినా సరే వెళ్ళడం, ఆ చదువు చెప్పిన వారిని, చదువు ఎక్కడైతే తాము చెప్పించుకున్నారో ఆ విద్యాలయాన్ని, ఎక్కడ ఉండి తాము ఆ విద్యాలయానికి వెళ్ళారో ఆ ఇంటిని క్రమం తప్పకుండా మనం వెళ్ళి దర్శించాల్సిందే. ఇందులో రెండవ ఆలోచన లేదు. ఈ విశ్వామిత్రుల వారు ఈ విషయంలో మనకి ఒక దారి చూపించేటువంటి గురువుల్లో ఒక గురువు. ఆ సిద్ధాశ్రమానికి నమస్కారం చేసి అక్కడ వారందరికీ కూడా చెప్తున్నారట, వనదేవతలకు, ఓ వనదేవతలారా, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో నేను ఆశించినటువంటి ఈ యజ్ఞం నాకు నిజంగానే అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది. అలాగే యజ్ఞం వల్ల ఫలసిద్ధిని నేను పొందాను. ఈ సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి గంగానది ఉత్తర తీరంలో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతాలకి బయలుదేరి వెళ్తున్నాను అని చెప్తూ ఆ సిద్ధాశ్రమానికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశారట ఆయన. అంటే ఆశ్రమం చుట్టూతా తిరిగి ఆ సిద్ధాశ్రమానికి నమస్కారం చేశారు. వారితో పాటుగా ఇందాక చెప్పుకున్నట్టుగా శకటాలన్నీ కూడా బయలుదేరి వెళ్తున్నాయి. సిద్ధాశ్రమంలో నివసించేటువంటి పక్షులు, మృగాలు అన్నీ కూడా శాకాహారులు అవ్వనివ్వండి, మాంసాహారులు అవ్వనివ్వండి, ఏవైనా సరే అవన్నీ కూడా విశ్వామిత్రుల వారితో బయలుదేరి వెళ్ళిపోతున్నాయట. కొంత దూరం వాటిని రానిచ్చి తర్వాత వాటికేసి తిరిగి ఆ మహానుభావుడు, మీరు చాలా దూరం శ్రమపడి రావాల్సి వస్తుంది, అందువల్ల మీకు సౌఖ్యంగా ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలలోనే ఉండి ఆనందంగా మీ జీవితాలు గడపండి అని వాటికి ఆశ్వాసనాపూర్వకంగా చెప్పి వాటిని వెనకకు మరల్చారు. మహానుభావులు ఎక్కడ ఉంటే అక్కడ క్రూరమృగాలని లేక సాధారణమైనటువంటి జీవాలని భేదం లేకుండా, అంటే ఒక ఆవుకి ఒక పెద్ద పులికి పడదు అని మనం చెప్పుకుంటాం, కానీ అలాంటి మహానుభావులు ఉన్నటువంటి చోట ఆ ఆవు పెద్ద పులి పక్కపక్కనే ఉండి ఒకదాని యొక్క శరీరాన్ని మరి ఒకటి నాలుకతో నాకుతూ ఉంటాయి. అంతటి స్నేహబాంధవ్యాలతో ఉంటాయి. ఈ ప్రభావం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సిద్ధాశ్రమం, ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు, ఇలాంటి మహానుభావులు మన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్యోన్యమైనటువంటి స్థితి మానవులందరి యందు కూడా కలుగుతూ ఉంటుంది. మహాపురుషులు మన పరిసర ప్రాంతాల్లో నడయాడుతూ ఉండడం వల్ల కూడా మన యొక్క మనస్తత్వాలలో సరైనటువంటి దారిలో నడవాలనేటువంటి ఉద్దేశ్యం కలుగుతుందట. అలా ఆ మృగాలన్నింటినీ కూడా వెనక్కి పంపించి వారు అలా గంగానదీ తీర ప్రాంతంలో బయలుదేరి వెళ్తున్నారు. ఇలా ఉండగా సాయంత్రమైంది. సూర్యుడు అస్తాద్రిని చేరుకున్నాడు. శోణానదీ తీరంలో బస చేశారట వీరందరూ కూడా. ఈ శోణానదీ తీరం గోరఖ్పూర్కి దగ్గరలో ఉంది. అత్యంత గొప్పదైనటువంటి నది. ఇప్పటి కాలంలో, ఈ కాలంలో అత్యంత పెద్ద వంతెన, మీరందరూ కూడా మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి వంతెన చూసి ఉంటారు. చాలా పెద్ద వంతెన అని మనం అనుకుంటాం. దీనికి రెట్టింపు వంతెన శోణానది మీద ఉంటుంది. షోణేపూర్ దగ్గర అత్యంత పెద్ద ప్లాట్ఫారం కూడా అక్కడే ఉంది, రైల్వే ప్లాట్ఫారం. ఇలాంటి దివ్యమైనటువంటి శోణానదీ తీర ప్రదేశంలో విడిది చేశారు ఆ బ్రహ్మర్షి. అందరూ కూడా తమ తమ విద్యుక్త ధర్మాలు నెరవేర్చుకున్నారు. మునిమండలంతా కూడా ఒక పక్కన,
బ్రహ్మర్షి ఒక పక్కన, రామలక్ష్మణులు ఒక పక్కన కూర్చున్నారు. ఆ ప్రదేశాన్నంతటినీ కూడా చూస్తున్నారట రామచంద్రమూర్తి పరికించి. వాళ్ళ గురువుగారితో అన్నారు, ఓ మహాత్మా, ఈ శోణానదీ తీరమంతా కూడా దట్టమైనటువంటి వృక్షాలతో లతలతో అల్లుకుపోయింది కదా, ఈ ప్రదేశం ఎవరిది? ఎవరి యొక్క ఏలుబడిలో ఈ ప్రదేశం ఉంది? ఇదంతా కూడా మాకు వివరంగా తెలియచేయండి అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రశ్నకు సమాధానంగా ఆ మహానుభావుడు దాని గురించి వివరంగా చెప్తున్నారు. కుషుడు అనేటువంటి మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడయ్యా రామచంద్ర. ఆయన అయోనిజుడు. అయోనిజుడు అన్న మాట లేకపోతే అయోనిజ, ఈ రెండు మాటలు ఎక్కడ వచ్చినా సరే స్త్రీ పురుష సంపర్కం వల్ల కలిగిన వారు కారు అని మనం గమనించాలి. పురాణాలలో ఎక్కడ అయోనిజ, సీతామ్మ వారిని ముందు మనం అయోనిజ అని చెప్పుకుంటాం. అంటే ఆమె మనస్సంకల్పం చేత జనించినటువంటి స్త్రీ. అలాగే ఈ కుశలవారు కూడా బ్రహ్మదేవుని యొక్క మనస్సంకల్పం చేత జన్మించినటువంటి మహానుభావుడు. ఆయన బ్రహ్మమానసపుత్రుడు, గొప్ప తపస్వి, నియమనిష్ఠలతో వ్రతాలని ఆచరించినటువంటి మహానుభావుడు, ధర్మం బాగా ఎరిగినవాడు, సత్పురుషుల్ని ఎల్లకాలంలోనూ కూడా ఆదరించేటువంటి తత్వం కలవాడు. ఆ మహాత్ముని యొక్క భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశంలో జన్మించినటువంటి స్త్రీమూర్తి. ఈ దంపతులు ఇరువురికి కూడా కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనేటువంటి నలుగురు పుత్రులు జన్మించారు. వారందరూ కూడా తండ్రితో సమానమైనటువంటి ధర్మరతి, తేజస్సు, అమేయమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వారు. ఇలాంటి మహానుభావులైనటువంటి కొడుకులందరికీ కూడా ఆయన క్షత్రియ ధర్మాన్ని బోధించాలనేటువంటి ఉద్దేశంలో, ఓ పుత్రులారా, ధర్మాన్ని గురించి సమగ్రంగా తెలుసుకుని జనరంజకంగా మీరు మీ యొక్క పాలన సాగించండి అని చెప్పారు. మహా తేజస్వి అయినటువంటి కుశాంబుడు పెద్ద కొడుకు కౌశాంబీపురాన్ని నిర్మించి అక్కడ రాజ్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ధర్మాత్ముడైనటువంటి కుశనాభుడు మహోదయం అనేటువంటి పట్టణాన్ని నిర్మించుకుని అక్కడ రాజ్యం మొదలుపెట్టారు. తర్వాత మూడవ వారైనటువంటి అధూర్త రజసుడు ధర్మారణ్యం అనేటువంటి నగరాన్ని నిర్మించుకుని రాజ్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వసువు అనేటువంటి నాలుగవ కుమారుడు గిరివ్రజము అనేటువంటి నగరాన్ని నిర్మించుకుని రాజ్యం చేయడం మొదలుపెట్టారు. ఓ రామచంద్ర, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆ వసుమహారాజు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రదేశమయ్యా. ఈ ప్రదేశానికి చుట్టుపక్కల 5 మహాపర్వతాలు ఉంటాయి. 5 మహాపర్వతాల మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి దీనిని గిరి వ్రజము, ఆక్రమించబడి ఉన్నది, కొండల చేత ఆక్రమించబడినటువంటి పట్టణము అని అర్థం. సుమాగధి అనేటువంటి నామాంతరం కలిగినటువంటి ఈ శోణానది ఈ ఉన్నటువంటి గిరులన్నింటినీ కూడా ఎంచక్కా అందంగా ఒరుసుకుంటూ ఒక అందమైనటువంటి రత్నాల హారంలా ఈ గిరుల చుట్టూ తిరుగుతూ ఉంటుందయ్యా. ఈ ప్రదేశమంతా కూడా అత్యంత రామణీయకతతో ఉంటుంది అని చెప్తూ, ఇది ఈ ప్రదేశంలో ఉండేటువంటి పంట పొలాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తోంది. ఓ రఘురామ, రాజర్షి అయినటువంటి కుశనాభుడు ధర్మాత్ముడైనటువంటి తన యొక్క భార్య అయినటువంటి ఘృతాచి అనేటువంటి స్త్రీమూర్తి వల్ల 100 మంది అత్యంత సుందరీమణులను కన్నాడు, సంతానంగా పొందాడు. ఆ కన్యకామణులు రూప యవ్వన సౌభాగ్యవతులే విలసిల్లుతున్నారు. చక్కగా అలంకరించుకొని వర్షాకాలంలో ఉండేటువంటి మెరుపుతీగల్లా వారు సమీపవనాల్లో విహరిస్తూ ఉండేవారు. వేదవేదాంగాలు చదువుకున్నారు,
నిగ్రహానుగ్రహ సమర్థులు ఆ అమ్మాయిలు. అంటే ఆగ్రహం వస్తే శపించగలిగినటువంటి వారు, అనుగ్రహం వస్తే వరాలు ఇవ్వగలిగినటువంటి వారు. అలాంటి వారు ఆ 100 మంది అమ్మాయిలు కూడా. ఇలాంటి సర్వ సద్గుణ సంపన్నులైనటువంటి ఆ అమ్మాయిలు ఒకసారి వనసంచారం చేస్తూ ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క అమోఘమైనటువంటి లావణ్య యవ్వన సౌభాగ్యాలకి మురిసిపోయినటువంటి వాయుదేవుడు వారి ముందుకు వచ్చాడు. ఓ అమ్మాయిలు, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచుకున్నాను. మీరందరూ కూడా నన్ను భర్తగా స్వీకరించండి. మానవ రూపం మీద మమకారం వీడండి. ఎందుకని? వారు అడ్డు చెప్పచ్చు, ఓ వాయుదేవ, నీవు దేవతాలోకాలలో ఉండేవాడవు, మేమా మానవులము, దేవతలకు మానవులకు వివాహం పొసగదు అని మీరు అనొచ్చు. కానీ మీరు గనక నన్ను వివాహం ఆడినట్లయితే ఈ శిథిలమైపోయేటువంటి యవ్వనం దిగజారిపోయేటువంటి ఈ స్థితి నుంచి మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాను. మిమ్మల్ని అందరినీ కూడా దేవకాంతలుగా మారుస్తాను. మీ యవ్వనం అక్షయమయ్యేట్లా చేస్తాను. మీరు దేవతా కన్యలవుతారు అని చెప్పి అంటూ ఉంటే, తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్. ఒక్కసారి అపహాస్యం చేశారట, పక్కుమని నవ్వారట ఆ అమ్మాయిలందరూ కూడా. 100 మంది ఒకే మాట మాట్లాడారట. చూడండి, ఇంతటి కలివిడితనం సామాన్యంగా ఆడపిల్లల్లో కలిసి ఉండదు. మన ఇంట్లో 2-3 అమ్మాయిలుంటే 3 అమ్మాయిలు ఒకే రకమైనటువంటి ఉద్దేశాలతో ఉంటారా అంటే ఏమో చెప్పలేం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ 100 మంది అమ్మాయిలు ఒక్క మాటే మాట్లాడారట, ఒకే రకమైన మాట. నవ్వారట, పకపకా నవ్వారట అమ్మాయిలు వాయుదేవుని చూసి. ఓ సురశ్రేష్ఠ, నీవు సమస్త ప్రాణికోటిలోనూ కూడా ప్రాణాల రూపంలో సంచరిస్తూ ఉంటావన్న సంగతి మాకు తెలుసు. అంతే కదండి, వాయువు బయట ఉంటారు, లోపల ఉంటారు. ఈ లోపల ఉండేటువంటి వాయువు బయటకు వచ్చేస్తేనే దీన్ని శవం అంటారు, వాయువు లోపలుంటే శివం అంటారు. అందువల్ల నీ ప్రభావం ఏంటో మాకందరికీ తెలుసు. ఎలా మమ్మల్ని ఇలా నీవు అవమానిస్తున్నావు? మేమంతా కూడా మహానుభావుడైనటువంటి కుశనాభుల వారి యొక్క పుత్రికలం. దివ్యశక్తి కలిగినటువంటి నిన్ను నీ అధికారం నుంచి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కూడా మాకు ఉంది. అయినా మా తపశ్శక్తిని మేము వృధా చేసుకోదలుచుకోలేదు. అందువల్ల ఓ దుర్బుద్ధి, మా తండ్రి గారు సత్యవాది, ఎప్పుడూ కూడా పొరపాటుగా ఆలోచించరు. అందువల్ల నీవు ఆయన వల్ల అవమానించబడరాదని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాం. మా తండ్రి గారు ఎవరినైతే వరుడుగా నిశ్చయిస్తారో వారినే మేము వరిస్తాం. ఇందులో రెండవ ఆలోచన లేదయ్యా. మమ్మల్ని ఎవరికి కన్యాదానం చేస్తారో కన్యాదానమహం తుభ్యం సంప్రదదే నమమ అని ఎవరి చేతిలో మా చేతులు పెట్టి కన్యాదానం చేసి ధారపోస్తారో వారే మాకు పతిగతి. తదన్యులెవరినీ కూడా మేము వేరే ఉద్దేశ్యంతో పరికించం. నీవు వెళ్ళవచ్చు అని చెప్పి 100 మంది అమ్మాయిలు కూడా ఇంత అద్భుతంగా చెప్పారు. చెప్పేటప్పటికి వాయుదేవుడు కుపితుడయ్యాడు, క్రుద్ధుడయ్యాడు. దాంతో ఎలాగైనా సరే వారి మీద తన ప్రభావాన్ని చూపించాలని భావించాడు. దాంతో తన యొక్క అమోఘమైనటువంటి అమేయమైనటువంటి శక్తితో వాళ్ళని కుబ్జలుగా చేశారు. అందవిహీనంగా, అందవికారంగా, మరుగుజ్జు వాళ్ళల్లా, అడుగున్నర ఎత్తు ఉండేటువంటి అమ్మాయిల్లా చేసి పడేశాడు ఆయన.
ఇందాక చెప్పుకున్నాం ఆ అమ్మాయిలు ఎలా ఉంటారో, జగదేక సౌందర్యవంతులని చెప్పుకున్నాం. అలాంటి అమ్మాయిల్ని 1.5 అడుగుండేటువంటి అమ్మాయిలుగా, చేతులు కాళ్ళు వంకరపోయేటువంటి అమ్మాయిలుగా, అందవిహీనంగా ఉండేట్లుగా చేశాడు. దాంతో ఒక్కసారిగా వాళ్ళ మనసులో భయం పట్టుకుంది. ఎవరికైనా తాము అప్పటిదాకా ఉన్నటువంటి స్థితి ఒక్క క్షణమాత్రంలో మారిపోయినటువంటి స్థితి గనక తలుచుకుంటే ఎంత భయం వేస్తుందండి. అలా వాయువు చేత భంగపడినటువంటి ఆ కాంతామణులందరూ కూడా తమ యొక్క రాజభవనానికి చేరుకున్నారు. సిగ్గుపడుతున్నారు. తండ్రికి ముఖం చూపించడానికి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఆ అమ్మాయిలందరూ కూడా. సహజ సౌందర్యవతులైనటువంటి తమ యొక్క పుత్రికలు 100 మంది ఇలా అందవికారంగా కుబ్జలుగా మారిపోయేటప్పటికీ ఆ తండ్రికి మనస్సంతా కూడా వికలమైపోయింది. అమ్మాయిలు, ఏమైందమ్మా, కారణం చెప్పండమ్మా, ఎందుకు మీ యొక్క రూపాలు ఎలా మారిపోయాయి? ఎవరికైనా అపచారం చేశారా? ఏ మహామునిడలైనా సరే అనుచితంగా ప్రవర్తించారా? ఏమమ్మా, ఏమైందో చెప్పండమ్మా అని అడిగారు ఆయన. అడిగితే అప్పుడు ఆ అమ్మాయిలందరూ కూడా మనస్సు చిక్కబట్టుకుని, ఓ మహారాజా, సర్వత్రా సంచయించేటువంటి వాయుదేవుడు అపమార్గాన్ని అవలంబించి మమ్మల్ని బలాత్కరించాలని తలచాడు. మేము తండ్రి చాటు బిడ్డలం అని చెప్పాం. కానీ అతడు తన యొక్క ధర్మాన్ని విస్మరించాడు. మమ్మల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మా నాయనగారు అంగీకరించాలి అని చెప్పాం. మేమందరం కూడా ఇలా చెప్తూ ఉండగా మా మాటల్ని పట్టించుకోకుండా తన యొక్క ప్రభావం చేత మమ్మల్ని ఇలా తయారు చేశారు ఓ మహారాజా అని చెప్పి ఆ తండ్రి యొక్క కాళ్ళు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ అమ్మాయిలందరూ కూడా. అప్పుడు ఆ కుశనాభుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని మరల కళ్ళు తెరిచాడు. క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీ వహ క్షమా పుత్ర్యః సర్వాసామ విశేషతః. ఓ అమ్మాయిలు, క్షమాశీలతతో క్షమించడం అనేటువంటి మహోదారమైనటువంటి గుణం వల్ల మీరు చేసేటువంటి పని ఏదో చాలా చక్కగా చేశారు. అంటే వాయుదేవుల వారికి సమాధానం చెప్పడం ఎంతో అందంగా, పద్ధతిగా, ఒక మహారాజకుమార్తెలు ఎలా చెప్పాలో, పైగా నా పుత్రికలు ఎలా చెప్పాలో అలా మీరు ఆ వాయుదేవుడికి సమాధానం ఇచ్చారు. అమ్మా, చాలా బాగుంది. మన వంశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని మీరు నిలబెట్టారమ్మా. స్త్రీలకు కానీ పురుషులకు కానీ క్షమాగుణం వారికి అత్యంత అమీయమైనటువంటి ఆభరణం. ఎవరికైనా సరే మన్నించడం, క్షమించడం వారికి అమోఘమైనటువంటి ఆభరణం. క్షమాగుణం కలిగి ఉండడం అరుదైనటువంటి విషయం. అందువల్ల ఓ తల్లుల్లారా, మీరందరూ కూడా ఐకమత్యంతో ప్రదర్శించినటువంటి ఈ క్షమాగుణం దేవతలకు కూడా దుర్లభం, దుష్కరం అని చెప్తూ రామాయణంలో కొన్ని శ్లోకాలని మనం రాసుకుని ఇంట్లో పెద్ద పెద్ద చార్ట్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఇంట్లో 4 వైపులా కూడా తగిలించుకుని ప్రతిరోజు కూడా ఆ శ్లోకాలని, శ్లోకం తాలూకు భావాలని కూడా మననం చేస్తూ ఉంటే మనం కూడా రామాయణంలో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి, వారిలా నడవగలిగేటువంటి స్థాయికి ఎప్పటికైనా సరే మనం చేరుకుంటాం అన్నది మాత్రం నిశ్చయం. ఇక్కడ ఇచ్చేటువంటి ఈ శ్లోకం ఉంటుంది, అద్భుతమైన శ్లోకం.
క్షమాదానం, క్షమాయజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా విష్టితం జగత్. ఓ అమ్మాయిలు, పాత్రులకు దానం చెయ్యడం, సత్యప్రవర్తన కలిగి ఉండడం, యజ్ఞాల్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి మహాఫలితాలు అన్నీ కూడా ఈ క్షమాగుణం ఉన్నటువంటి వాళ్లకు కలుగుతాయి. ఇది ఆచరించడం చాలా కష్టమండి, క్షమించడం చాలా కష్టమండి అని మనకు అనిపిస్తుంది. సామాన్యంగా మనం ఎలాంటి వాళ్ళమంటే, ఎవరైనా ఒకరు మనకి ఎగ్గు చేస్తే గుర్తుపెట్టుకుని వారికి మరల అలాంటి ఇబ్బందినే కలిగించాలనేటువంటి మనస్తత్వం మనందరిలోనూ కూడా అంతర్లీనంగా ఉంటుంది. ఇది మానవ సహజం. అలా మనం వాడికి గనక ఇబ్బంది కలిగించకపోతే మనకి నిద్ర పట్టదు. ఎలాగైనా సరే వాడు నశించిపోవాలి. ఏది, వాడి వల్ల మనం 1,00,000 రూపాయలు నష్టపోయామనుకోండి, వాడికి కోట్లలో ఎలా నష్టం కలిగించాలన్న సంగతి చూస్తాం. ఇలాంటి మనస్తత్వం మనందరి యందు ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా తమ యొక్క తండ్రి యొక్క గౌరవాన్ని వాళ్ళు మంటగలపలేదు. అలాగే వాయుదేవుడంతటి మహానుభావుడు వచ్చి అడిగినా సరే మా నాయనగారిని అడగవలసిందే తప్పితే మా మీద మాకు అధికారం లేదు అన్నమాట కూడా చెప్పారు. ఇది ఈ కాలంలో, ప్రత్యేకించి ఈ కాలంలో ఉన్నటువంటి అమ్మాయిలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇలాంటి గొప్ప మాటలన్నీ కూడా మనకి రామాయణంలో తెలుస్తాయి. ఇంతకంటే గొప్ప మాటలు వేరెవరూ కూడా చెప్పలేరు. అలా ఎప్పుడైతే ఈ కుశనాభుల వారు ఆ అమ్మాయిలకి చెప్పారో, ఓ రామా, దివ్య పరాక్రమశాలి, తగిన విధంగా నిశ్చయించగలిగినటువంటి బుద్ధి జ్ఞాన సంపదలు కలిగినవాడు అయినటువంటి ఆ చక్రవర్తి తన వంశానికి తగినట్లుగా ఈ అమ్మాయిల్ని ఎవరికి కన్యాదానం చేస్తే బాగుంటుంది అని మంత్రులతో కలిపి ఆలోచించారు. చూడండి, జగదేక సౌందర్యవతులుగా అమ్మాయిల్ని దానం చేస్తామంటే భూమండలంలో కొన్ని వందల మంది రాజకుటుంబాల నుంచి ముందుకొస్తారు. ఆ అమ్మాయిలు ఎలా ఉన్నారో మనం చెప్పుకున్నాం. అందవికారంగా, కుబ్జలుగా, గూనినడమున్నవాళ్లుగా, వంకర తిరిగినటువంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి అమ్మాయిల వారు. తలుచుకుంటూనే బాధగా ఉంది. అలాంటి వాళ్ళ యొక్క రూపం ఇలా ఉంటుందా అనిపిస్తేనే. అలాంటి అమ్మాయిల్ని కన్యాదానం చేస్తే బాగుంటుంది అని భావించాట మహానుభావుడు. తన ధర్మాన్ని తాను నిర్వహింపదలచాడు కుశనాభ చక్రవర్తి. ఈ కాలంలోనే చూళి అనేటువంటి పేరు కలిగినటువంటి మహా తపస్వి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఊర్ధ్వరేతస్కుడు. ఈ మాట చాలా చోట్ల మీకు వస్తుంది. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అని రుద్రంలో కూడా మనకు వస్తుంది. ఊర్ధ్వరేతస్కుడు అంటే తన యొక్క రేతస్సు, తన యొక్క స్పెర్మ్స్, తన యొక్క ఆలోచనలు వేటినైనా మనం చెప్పుకోవచ్చు, వాటిని ఊర్ధ్వమార్గాన్ని పట్టించినటువంటి వాడు. అంటే తరించాల్సినటువంటి స్థితి ఏదైతే ఉందో అలాంటి తరించాల్సినటువంటి స్థితిలోకి తన యొక్క ఆలోచనల్ని తీసుకెళ్ళినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు ఈ చూళి అనేటువంటి ఆయన. సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుని గురించి ఆయన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ ఋషి ఊర్మిళ అనేటువంటి అప్సరస యొక్క తనయ అయినటువంటి సోమద అనేటువంటి ఆమె ఈయనకు ఎన్నో రకాలుగా సపర్యలు చేస్తూ ఉన్నారు. అంటే వారు తపస్సు చేసుకోవడానికి తగినటువంటి ఆసనం కల్పించడం, ఒకవేళ వారు అగ్నికార్యాలు చేస్తే అగ్నికార్యాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం, అలాగే వారు మధ్యాహ్నం పూట పలహారం చేయాలంటే పలహారానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం, అలాగే వారు శయనించాలంటే దర్భచాపలు పరవడం,
ఇవన్నీ కూడా వారికి ఏ ఏ సమయానికి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఎలా ఉండాలో అవన్నీ కూడా ఈ సోమద అనేటువంటి ఈ గంధర్వ స్త్రీ సపర్యల రూపంలో చేస్తూ ఉందట. ఓ రామచంద్ర, ఈ కథ నీవు వింటున్నావు కదా, ఈ కథ వినడం వల్ల నీకు అత్యంత శుభం చేకూరుతుందయ్యా అని చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. ఆ సోమద నిత్యము కూడా ఆ మహర్షికి ఈ రకంగా సేవలు చేస్తూనే ఉంటోంది. కొంతకాలం తర్వాత ధర్మదృష్టి కలిగినటువంటి ఆ చూళి అనేటువంటి మహానుభావుడు ఆమె యందు ప్రసన్న మనస్కుడయ్యాడు. ఓ అమ్మాయి, నీ సపర్యలకు నేను చాలా సంతోషించాను. నీకు శుభం కలుక్కాక. నీకు ఏం కావాలో కోరుకో, దాని నేను తీరుస్తాను అన్నారు. దాంతో ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయింది. మాటలలో ఆంతర్యాన్ని గ్రహించగలిగినటువంటి ఆ మునితో ఇలా మాట్లాడుతోందట ఆ అమ్మాయి. ఓ మహాముని, మీరు తీవ్రమైనటువంటి తపస్సుతో బ్రహ్మచర్య దీక్షలో ఆ పరబ్రహ్మాన్ని గురించి తపస్సు చేశారు కదా. ఓ మహానుభావ, ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం ఈ రెండూ కూడా కలిగినటువంటి పుత్రుణ్ణి నాకు దయచేయండి అని ఆ మహాముని అభ్యర్థించింది ఆ అమ్మాయి. మరి అలా ఆ అమ్మాయికి పుత్రుణ్ణి దయచేయాలి ఆ మహాముని అంటే ఆ అమ్మాయికి అర్హత ఉండాలి కదా. అలాంటి బ్రహ్మవేత్త వల్ల పుత్రుడు కలగాలి అంటే మరి ఇటుపక్కన ఆ అమ్మాయి కూడా మరి అంతటి శక్తి కలిగి ఉందా అంటే ఆ అమ్మాయే స్వయంగా చెప్పుకుంది. అపతిశ్చాస్మి భద్రంతే భార్యా చాస్మి నా కస్యచిత్ బ్రాహ్మణేనోపగతయాశ్చ దాతుమర్హసి మే సుతం. ఓ మహానుభావ, మీలాగే నేను కూడా బ్రహ్మచర్యానిష్టతో మీకు సేవలు చేశాను. ఇది చాలా కష్టమండి. ఇది చాలా 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 కష్టమండి. ఒక పురుషుని దగ్గరగా మసలుతూ అతని మీద ఎలాంటి ఉద్దేశ్యము లేకుండా అతని యొక్క కావలసినటువంటి సంభారాలని అందిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉండగలగడం చాలా చాలా కష్టమైనటువంటి తత్వం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఊర్ధ్వరేతస్కుడు ఆ ఋషి అన్నమాట. ఆమె కూడా అలాంటి తత్వం కలిగింది కాబట్టే ఆమె చెప్పుకుంటోంది, నేను నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాను. ఓ మహానుభావ, నేను అత్యంత పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి దాన్ని. నేను ఎవరికీ కూడా భార్యను కాను, కాబోను అని ఖచ్చితంగా చెప్పింది ఆమె. నేను నిన్ను మాత్రమే ఆశ్రయించాను. అందువల్ల ఓ మహానుభావ, బ్రహ్మవేత్త అయినటువంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించండి అంది. దాంతో ఆ బ్రహ్మర్షి సంతసించారు. ఆమెకు ఒక పుత్రుని అనుగ్రహించారు ఆ మహానుభావుడు. అతనికి బ్రహ్మదత్తుడు అనే నామకరణం చేశారు. అప్పుడు అంటే ఎప్పుడు కుశనాభుల వారు తమ యొక్క మంత్రిమండలితో తమ యొక్క 100 మంది అమ్మాయిల యొక్క వివాహం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో సోమద యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మదత్తుడు ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలిస్తున్నాడో అలా కాంపిల్య నగరాన్ని పరిపాలన చేస్తున్నారట ఈ బ్రహ్మదత్తుడు. మహానుభావుడైనటువంటి కుశనాభుల వారు బయలుదేరి కాంపిల్య నగరానికి వెళ్ళారు. వచ్చినటువంటి కుశనాభుల వారికి స్వాగత సత్కారాలు చేశాడు ఈ మహారాజు. ప్రసన్న మనస్కుడయ్యాడు కుశనాభుల వారు. ఓ మహానుభావ, నాకు 100 మంది కన్యలున్నారు. వారిని మీకు ఇచ్చి వివాహం చెయ్యాలన్నది నా యొక్క సంకల్పం. మీరు దయతో అంగీకరించాలి అన్నారు. రాజుల యొక్క వివాహం ఎలా జరుగుతుందో మీకు ఒకసారి చెప్తాను. అమ్మాయి కనబడదు.
అమ్మాయి చెయ్యి మాత్రం కనబడుతుంది. అమ్మాయి పరదాలో ఉంటుంది. ఇలా 100 మంది అమ్మాయిలు కూడా పరదా చాటున ఉన్నారు. పాణిగ్రహణం చెయ్యాలి. ఇప్పుడంటే మనకి జీలకర్ర బెల్లమని, తర్వాత తాళిబొట్టు కట్టడమని ఉన్నాయి. ఆ కాలంలో అగ్నిహోత్రానికి ముందు ఒకరి చేతిలో ఒకరు చెయ్యవేసి పాణిగ్రహణం చేయడం అనేది వివాహం. అలా ఈ బ్రహ్మదత్తుల వారు 100 మంది అమ్మాయిల్ని శాస్త్రోక్తంగా ఒకరి తర్వాత ఒకరిని పాణిగ్రహణం చేశారు. ఈయన చేతిలో చెయ్యవేయడమేంటి? అక్కడ బ్రహ్మలు వేదమంత్రాలు చెప్తూ పాణిగ్రహణ మంత్రాలు చెప్పడమేంటి? ఈయన చెయ్యి తీసి పక్క అమ్మాయి చేతిలో చేయవేసేప్పటికల్లా ఈ మొదటి అమ్మాయి జగదేక సౌందర్యవతిగా మారిపోతోంది. అది కుర్రవాడి యొక్క తపోనిష్ట, గొప్పతనం. అలా ఈ 100 మంది అమ్మాయిలు కూడా అంతకుముందు వాయుదేవుల వారు ఆగ్రహించకముందు ఎలా అయితే ఉన్నారో అలాంటి జగదేక సౌందర్యవతులుగా మారిపోయారు. ఇలాగా తమ యొక్క అమ్మాయిలు వాయుదేవుని యొక్క స్థితి నుంచి బయటపడడం చూసినటువంటి ఆ కుశనాభుల వారు చాలా సంతోషించారు. ఒక్కసారి ఒడలు పులకరించిందట ఆ మహానుభావుడికి ఆ అమ్మాయిలను చూడగానే. తర్వాత తన అమ్మాయిలందరినీ కూడా ఒక మహారాజు ఇంట్లోంచి ఎలా అయితే సంభారాలతో అమ్మాయిలు అత్తవారిళ్ళకి వెళ్తారో అలా 100 మంది అమ్మాయిల్ని కూడా కాంపిల్య నగరానికి మహావైభవంగా సాగనంపాడు ఆ మహారాజు. ఓ రామచంద్ర, ఇలా సోమద కూడా తన యొక్క కొడుకు కుశనాభుల వారికి అల్లుడయ్యాడని చాలా చాలా సంబరపడిపోయింది. తన యొక్క కోడళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుంది. ఒకరి తర్వాత ఒకరిని చక్కగా దగ్గరికి తీసుకుని వారి యొక్క నుదుట ముద్దు పెట్టుకుని వారిని మహదానందంగా తన యొక్క అంతఃపురంలోకి ఆహ్వానించింది ఆ రాజమాత. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని కాంపిలి నగరానికి వెళ్ళిన తర్వాత మగపిల్లలు లేరు కుశనాభుల వారికి, ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ ఆడపిల్లలు కూడా అత్తవారింటికి వెళ్ళారు. అందువల్ల పుత్ర సంతానాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంలో పుత్రకామేష్టి యాగం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమయ్యారు. నాయనా కుమారా, సర్వ సద్గుణాల చేత కూడా నీకు దీటైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు. అతని పేరు గాధి అని ఉంచు. అతని వల్ల నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో ఆచంద్రతారార్కం వెలసెల్లుతాయి అని ఆశీర్వదించారు బ్రహ్మదేవుల వారు. కొంతకాలం తర్వాత జ్ఞాని అయినటువంటి కుశనాభుల వారు అతని భార్య అయినటువంటి ఘృతాచియందు గాధి అనేటువంటి పుత్రునకు జన్మనిచ్చారు. ఆయన మిక్కిలి ధర్మాత్ముడు. ఆ గాధియే నా జనకుడయ్యా, నా తండ్రి ఆ గాధి. అందువల్ల ఓ రామా, నేను ఆ గాధికి జన్మించిన వాడను. కుశవంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు. ఓ రాఘవ, నాకు మరి ఒక అక్క ఉంది. ఆమె పేరు సత్యవతి. ఆమె మహానుభావుడైనటువంటి రుచీకుల వారిని వివాహం చేసుకుంది. మా అక్క కూడా ఈ కుశవంశంలో జన్మించింది కాబట్టి ఆమెకు కౌశికి అనేటువంటి పేరు ఉంది. ఈయనకు కౌశికుడు, ఆమెకు కౌశికి అనే పేరు. ఆమె ఎల్లప్పుడూ కూడా పతి మాటకు జవదాటకుండా తన యొక్క జీవితాన్ని గడిపింది. ఎంతటి మహత్తరమైనటువంటి జీవితం గడిపారంటే రామా, వారు ఇరువురు కూడా, అంటే రుచీకుల వారు ఆ సత్యవతీదేవి కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళారు. మరణానంతర స్వర్గమే మనందరికీ, మన యొక్క అర్హతానర్హతలను బట్టి. కానీ వారు సశరీరంగానే స్వర్గానికి చేరుకున్నారయ్యా. ఆ తర్వాత స్వర్గలోకవాసులందరూ కూడా ఆమెను ప్రార్థించగా
ఆమె తన యొక్క భర్త మాట పాలించి ఈ భరతభూమిలో కౌశికీ నదిగా ఇక్కడ మరల నదిగా అవతరించింది. ఇలా ఆ కౌశికీ నది మా యొక్క సోదరి. ఆ కౌశికీ నది ఈ హిమోత్పర్వత ప్రాంతాలలో ఉంటుంది. అందువల్ల మా అక్కగారి దగ్గరే ఉండడం నాకు ఇష్టం కాబట్టి నా ఆశ్రమం ఆ కౌశికీ నదీ తీరంలోనే ఉంటుందయ్యా. నేను యజ్ఞ నిమిత్తం ఈ సిద్ధాశ్రమానికి రావడం జరిగింది అని రామచంద్రమూర్తితో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు చెప్పారు. ఇంకా ఓ రామా, ఇందాక నీకు చెప్పాను ఈ ప్రదేశాన్ని గిరివ్రజము అంటారని. ప్రసంగవశంలో మా యొక్క వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలని కూడా నీకు తెలియచేశాను. అందువల్ల నా యొక్క కథాప్రసంగాలలో ఈ రాత్రి కొంత సమయం గడిచింది కదా, అందువల్ల మీరు నిర్ధరించినట్లయితే రేపటి రోజు ఉదయం మన ప్రయాణం సాగిద్దామన్నారు ఆ మహానుభావుడు. ఎక్కడవక్కడ చెట్లు, పక్షులు, మృగాలు కూడా సద్దు చేయకుండా పడుకుని ఉన్నాయి. అందువల్ల రామభద్ర, ఇంకా మనం కూడా విశ్రమిద్దాం అని చెప్పి విశ్రమించారు. ఆ రాముల వారు లక్ష్మణస్వామి కూడా నిద్ర పట్టలేదట వాళ్ళకి. ఇంతటి మహత్తరమైనటువంటి విషయాన్ని విన్నారు కదండి. ఆ అన్నదమ్ములు ఎవరూ కూడా విశ్వామిత్రుల వారి యొక్క పూర్వీకులు ఇంత గొప్పవారు, అంత గొప్పవారు అనుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారట. ఇలా తర్వాత రోజు ఉదయం తెల్లవారుజామునే మేల్కాంచారు. ఓ రామభద్ర, ప్రాతస్సంధ్యాకాలం అవుతోంది, అందువల్ల నిత్యానుష్ఠానాలని కూడా మనం పూర్తి చేసుకుందాం అని చెప్పారు. ఆ విశ్వామిత్రుల వారి యొక్క మాటలు ఆలకించి ఆ రాజకుమారులు ఇరువురు కూడా తమ యొక్క స్నాన సంధ్యానుష్ఠానాలని పూర్తి చేసి ఉదయం పూట చేసేటువంటి అగ్ని కార్యాలన్నీ కూడా చేశారు. ఓ మహానుభావ, ఈ శోణానదీ తీరంలో అటూ ఇటూ కూడా ఇసుక తినలే కనబడుతున్నాయి సమున్నతంగా. నీళ్లు చూస్తూ ఉంటే లోతు బాగా తక్కువగా ఉన్నట్లుగా ఉంది. నేను మొన్న కూడా చెప్పాను రామచంద్రమూర్తి వారి యొక్క సునిశిత పరిజ్ఞానం ఎంత గొప్పదో. రెండు పక్కలా ఉండేటువంటి ఎత్తైనటువంటి ఆ ఇసుక దిబ్బల్ని చూసి, అక్కడ ఉండేటువంటి నీటి యొక్క రంగును చూసి ఆ మహానుభావుడు నీటి యొక్క లోతు తక్కువగా ఉంది అని చెప్పారు. అందువల్ల నావ ప్రయాణానికి అనువుగా ఉండదు కదా మహాత్మా, వేరొక దారి ఏదైనా ఉందా అని అడిగారు. అప్పుడు విశ్వామిత్రుల వారు నవ్వుకున్నారట. రామచంద్ర, ఈ ప్రదేశాలన్నీ కూడా నాకు చాలా బాగా తెలుసు, వేరే మార్గాంతరం ఉంది, రండి నేను తీసుకువెళ్తాను అన్నారు. అలా రకరకాల వనాల గుండా ప్రయాణం చేస్తున్నారు వారు. మధ్యాహ్నం సమయానికి చాలా దూరం ప్రయాణం చేశారు. హంసలతోటి అలాగే సారసపక్షులతోటి ఉన్నటువంటి దివ్యమైనటువంటి గంగానదీ తీరానికి చేరుకున్నారట, శోణానదిని తరించి. ఆ గంగా తీర ప్రదేశంలో ఒక ప్రదేశాన్ని శుభ్రం చేశారు. రామలక్ష్మణులు కూడా సహకరించారు. వారి యొక్క శిష్య ప్రశిష్య వర్గమంతా కూడా అక్కడ గుడారాలు వేశారు. వేసి అక్కడ వారికి వసతి సౌకర్యాలని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పూట చేసేటువంటి హోమాలు చేశారు. పితృదేవతలకు, దేవతలకు, వీరందరికీ కూడా హవిష్యాన్నాన్ని సమర్పించారు. ఆ యజ్ఞశిష్టాసనం అంటే హోమం చెయ్యగా మిగిలినటువంటి ఆహారం. మనం కూడా ఇక్కడ 5 రోజులు మన స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు చేసినప్పుడు సకల దేవతల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ యజ్ఞశిష్టాన్నాన్ని మనం ఇక్కడ అందరికీ కూడా బలిహరణగా ఇచ్చాం, గుర్తుంది కదండి. అలాగా హోమం చేసిన తర్వాత మిగిలినటువంటి ఆహారాన్ని స్వీకరించమని ధర్మం. అలా ఆహారాన్ని స్వీకరించారట. ఇక్కడ రామాయణం ఎక్కడా కూడా మనకి చెప్పబడినటువంటి విద్యుక్త ధర్మాలని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆచరించాలో అలా ఆచరింప చేస్తూనే ఉంటుంది ఈ పాత్రల చేత. అది రామాయణం గొప్పదనం. అలా వారందరూ ఆ యజ్ఞశిష్టామృతాన్ని భోంచేసిన తర్వాత విశ్వామిత్రుల వారి యొక్క చుట్టూతా కూర్చున్నారట అందరూ కూడా. రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారితో అంటున్నారు, భగవన్ శ్రోతుమిచ్చామి గంగాం త్రిపథగాం నదీం
త్రైలోక్యం కథమాక్రమ్య గత నదనదీపతీం. గంగానది ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది ఆ ప్రదేశంలో. ఆ గంగానది కేసి చూశారట రామచంద్రమూర్తి. ఓ మహాత్మా, ఈ గంగానదిని త్రిపథగా అని పిలుస్తారు కదా, ఈ పేరు ఎలా వచ్చింది గంగానదికి అని అడిగారు. త్రిపథగా అంటే 3 దారుల గుండా ప్రవహించినటువంటిది. ఇది సాగరాన్ని ఎలా చేరుకుంది అని అడిగారు. అడిగితే అప్పుడు విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పడం మొదలుపెడుతున్నారు. హిమాలయం అనేటువంటి మహోన్నతమైనటువంటి పర్వతరాజం ఉందయ్యా. ఇది భూమండలం మీద ఉన్నటువంటి సకల గిరులకు కూడా తలమానికంగా సర్వశ్రేష్టంగా ఉంటుంది. ఇనుము, రాగి మొదలైనటువంటి లోహాలకి ఇది నెలవైనదయ్యా. అలా ఉన్నటువంటి ఆ హిమవంతులకు 2 కుమార్తెలున్నారు. వారు సాటిలేనటువంటి సౌందర్యవతులు. ఇంకా అలాగే మేరువు యొక్క కూతురైనటువంటి మేనాదేవి అనేటువంటి సుందరి ఆ హిమవంతుని యొక్క భార్య. వారికి 2 పుత్రికలని చెప్పాను కదా. వారిలో జ్యేష్ఠురాలు అంటే పెద్ద అమ్మాయి పేరు గంగాదేవి, రెండవ అమ్మాయి పేరు ఉమాదేవి. ఈ 2 కూడా ఆ హిమవంతుని యొక్క దుహితలు అంటే అమ్మాయిలు అని చెప్పారు. అటుపిమ్మట దేవతాగణాలన్నీ కూడా హిమవంతుల వారి దగ్గరికి వచ్చి తమ యొక్క ప్రయోజనం కోసం వారి యొక్క పెద్ద అమ్మాయిని తమకు ఇవ్వవలసిందిగా వేడుకున్నారు. దాంతో సకల లోకాల ప్రయోజనాన్ని ఆశించినటువంటి ఆ మహానుభావుడు తన పెద్ద కుమార్తెను దేవతాగణాలకు అప్పచెప్పారు. అంటే గంగానదిని దేవతాగణాలకు ఇచ్చారు. ఇంకా రెండవ అమ్మాయి పేరు ఏం చెప్పుకున్నామండి? ఉమా అని చెప్పుకున్నాం. ఈమెకి మరొక పేరు పార్వతి. పార్వతి అంటే పర్వతరాజపుత్రిక కాబట్టి పార్వతి. మరి ఉమా అంటేను? ఉమా అంటే ఏంటో ఈ సందర్భంలో వివరంగా చెప్తాను. పరమశివుల వారిని వివాహం చేసుకోవాలి అని తలచినటువంటి ఆ అమ్మాయి అమోఘమైనటువంటి తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో పంచాగ్ని మధ్యంలో నిలబడి కూడా తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యం అంటే ఎండాకాలంలో నడినెత్తి మీద ఉండేటువంటి సూర్యుడు చండప్రచండమైనటువంటి నిప్పులు కురుస్తూ ఉంటే 4 పక్కలా కూడా హోమగుండాలు పెట్టుకుని మధ్యలో తాను నిలబడి 4 హోమగుండాలకి ఆకాశం కేసి చూస్తూ, అంటే ఎదురుకుండా ఉన్నటువంటి సూర్యుడికేసి తన ముఖాన్ని పెట్టి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేయడం. ఇలా పంచాగ్ని మధ్యంలో చేసింది. ఆ తర్వాత జలాన్ని తీసుకుంటూ చేసింది కొంతకాలం. ఆ తర్వాత జలాన్ని మానివేసింది. ఆ తర్వాత రాలిపడినటువంటి ఆకులు తింటూ కొంతకాలం తపస్సు చేసింది. మరికొంతకాలం తర్వాత ఆ రాలిపడినటువంటి ఆకులు కూడా తినకుండా, జలాన్ని తాగకుండా తపస్సు చేస్తూ ఉంటే ఆ తల్లి అయినటువంటి మేనాదేవి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఊ మా అని పిలిచింది. అంటే కనీసం ఆకులన్న ఆహారంగా తీసుకోవడం మానవద్దు అని అర్థం. ఇలా చెప్పి ఆమెను ఆ తల్లి అయినటువంటి మేనాదేవి ఉమా అని పిలిచింది అని ఒక కథ మనకి చెప్తారు. మరి ఒక సందర్భంలో చెప్పేటువంటి కథలో చిన్నప్పుడు అనేక రకాలైనటువంటి అల్లరి పనులు చేస్తూ ఉంటే ఆ అల్లరి పనులు సహించలేక ఆమె దగ్గరకు వచ్చి ఈ 2 పెదాలని దగ్గరకు చేర్చి చూపుడు వేలిని ఆ 2 పెదాల మీద పెట్టి ఊ అంటే అల్లరి, మా అంటే వద్దు అని ఆ మేనాదేవి అమ్మవారిని బెదిరించారని కూడా చెప్తారు. అలా కూడా ఉమా అన్నమాట. ఇలా ఇందాక చెప్పుకున్నాం దేవలోకంలో వారందరూ కూడా వచ్చి అడిగారని.
అలా అడిగితే తన యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగాదేవిని వారికి ఇచ్చారు అని. ఓ రాఘవ, ఇలా హిమవంతుని యొక్క ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకరు సురలోకంలో ప్రసిద్ధులైతే మరి ఒకరు భూలోకంలో ప్రసిద్ధులయ్యారు. ఆ ఉమాదేవి ఆ తర్వాత పరమేశ్వరుల వారిని వివాహం చేసుకుందయ్యా. అలాంటి హిమవంతునికి జన్మించినటువంటి ఆ గంగాదేవి దేవలోకాల్లో చేరి సురశ్రేష్ఠ అయింది అని చెప్పారు. ఓ మహానుభావ, మరి ఒక సందేహం ఉంది అన్నారు రామచంద్రమూర్తి. ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయినటువంటి వృత్తాంతాన్ని మీరు తెలియచేశారు, బాగుంది. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున దివ్యలోకాల్లో జరిగిన వృత్తాంతం, ఈ మానవలోకంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని కూడా మాకు సవివరంగా తెలియచేస్తారా అన్నారు. అంటూ ఆ లోకపావని దేవలోకాలలోనూ భూలోకంలోనూ పాతాళంలోనూ కూడా ప్రవహించింది అని మేము విని ఉన్నాం. ఇలా ప్రవహించడానికి తగినటువంటి కారణం ఏంటి? మీరు దయ ఉంచి మాకు ఆ కారణం వివరిస్తారా అన్నారు. అమ్మవారిని దేవలోకాల్లో మందాకిని అని పిలుస్తారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆమెను గంగ అని పిలుస్తారు. పాతాళంలో భోగవతి అని పిలుస్తారు. స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో ప్రవహించింది కాబట్టి, 3 రకాలుగా ఆమె మారి వెళ్ళింది కాబట్టి త్రిపథగా 3 దారుల గుండా వెళ్ళినటువంటి ఆమె అని అమ్మవారికి ఉన్నటువంటి అనేక నామాలలో ఒక పేరు. ఏ కార్యాల వల్ల ఈ గంగానది ఉత్తమోత్తమైనటువంటి నదిగా వాసికెక్కింది? ఓ మహానుభావ, మాకు తెలియచేయండి అన్నారు రామభద్రుల వారు. అప్పుడు ఈ విషయాన్ని చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు విశ్వామిత్ర మహాముని. పూర్వకాలంలో నీలకంఠుడు పార్వతీయమ్మ వారిని వివాహం చేసుకున్న తర్వాత మహాతపస్వి అయినటువంటి ఆ మహానుభావుడు తనను చేరినటువంటి తన యొక్క భార్యతో మన్మథబాణ ప్రభావం చేత ఆమె మీద మరులు కొని దాంపత్య సుఖానికి దిగారు నీలకంఠుల వారు. ఈ విధంగా ఆనందంతో 100 దివ్య సంవత్సరాలు వారు రకరకాల ప్రదేశాలలో తమ యొక్క లీలా విహారాలని సాగించారు. దివ్య సంవత్సరం అంటే మన సంవత్సరం దేవతలకు ఒక రోజు, మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. అంటే ఎలా తర్వాత ఇంకా చెప్పచ్చో చెప్తారా? మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. ఇలాగా 365 రోజులు అంటే మన 365 సంవత్సరాలు గడిస్తే వారికి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఇలాగా 100 సంవత్సరాలు రకరకాల ప్రదేశాలలో ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఆనందకేళీ తాండవాలలో ఆనందిస్తున్నారట. అలా వారు ఇరువురు కూడా అనంతమైనటువంటి శృంగారంలో మునిగిపోయిన తర్వాత దేవతాగణాలన్నీ కూడా ఒక చోటకి చేరాయి. ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. ఏమని? ఓ దేవతలారా, పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో ఇలాంటి కేళీలోలుడైన తర్వాత వారి ఇరువురి యొక్క ఆ దివ్యమైనటువంటి చర్య ఫలితంగా జన్మించినటువంటి వాడిని ఈ లోకం తట్టుకుంటుందా అని ప్రశ్నించుకున్నారు. ప్రశ్నించుకునేటప్పటికల్లా ఈ లోకం అలాంటి పుత్రుణ్ణి తట్టుకోలేదేమో అని భయపడ్డారు వారందరూ కూడా. భయపడి మహాదేవుడి దగ్గరికి వచ్చారట దేవతాగణాలన్నీ కూడా. కొన్ని విషయాలు మనకి
చాలా మనస్సుకి మనస్తాపాన్ని కలిగించేటువంటి విషయాలు కొన్ని మనం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఒకటి. ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, శంకర, మా అందరిది కూడా ఒక విన్నపం. తమరు దయ ఉంచి ఈ విన్నపాన్ని ఆలకించాలి అని దేవతాగణాలన్నీ కూడా ప్రార్థించాయి. పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు వారికి అభయాన్ని ఇచ్చారు. ఓ దేవతలారా, నా వల్ల మీకు కావలసినటువంటి కార్యమేంటో చెప్పండి, నేను తప్పకుండా ఆ కార్యాన్ని మీకోసం చేస్తాను అన్నారు. అలా పరమశివుల వారిని ఆ దేవతాగణాలన్నీ కూడా ఏం అడిగారో రేపటి రోజున మనం తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.